దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ మట్టలాదివార 2026 సంవత్సరం మట్టలాదివార కార్యక్రమానికి దేవుడు మనలందరినీ నడిపించిన రీతిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ, సండే స్కూల్ తరపు నుంచి ప్రతి సంవత్సరం నిర్వహించినట్లుగా ఈ సంవత్సరంలో ఈ దినమున ఉదయం 9 గంటలకు మేమందరం ర్యాలీ తీయడం జరిగింది చిన్నపిల్లలతో కలిసి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ర్యాలీ తీయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు చిన్నపిల్లలు మీ మధ్యలో ఒక పాట, ఒక చిన్న స్కిట్ చేయబోతున్నారు. సండే స్కూల్ పిల్లలు చేస్తున్న ఈ పనిని మీరందరూ అభినందించాలని కోరుకుంటూ, మనమందరం ఈ వారం నుంచి పరిశుద్ధ వారంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ రోజు నుంచి ఈ 7 దినాలు మనకందరికీ ఎంతో ప్రత్యేకమైనవిగా ఉంటుండగా, మనమందరము కూడా దేవుని సిలువను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన కొరకు అనుభవించిన శ్రమల్ని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధంగా ఈస్టర్ సండేలోనికి, పునరుద్ధరణ దినంలోనికి అడుగు పడదామని ఆశిస్తూ చిన్నపిల్లల్ని మీరందరూ అభినందిస్తారని కోరుకుంటున్నాను. దావీదు కుమారునికి ప్రభువు పేరిట వచ్చువాడు దావీదు కుమారునికి హోసన్నా 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 హోసన్నా. దావీదు కుమారునికి ప్రభువు పేరిట వచ్చువాడు. దయచేసి మా సండే స్కూల్ పిల్లలతో కలిసి సంఘస్థులందరూ కూడా మాతో కలిసి చెప్పవలసిందిగా కోరుచున్నాం. దావీదు కుమారునికి, అందరం గట్టిగా చెప్దాం, దావీదు కుమారునికి ప్రభువు పేరిట వచ్చువాడు. దావీదు కుమారునికి హోసన్నా 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 హోసన్నా. జయము జయము. దావీదు కుమారునికి ప్రభువు పేరిట వచ్చువాడు. దావీదు కుమారునికి హోసన్నా 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 హోసన్నా. దావీదు కుమారునికి ప్రభువు పేరిట వచ్చువాడు.
ముందున్న పిల్లలు కొంచెం వెనక్కి రండి నాన్న. చిన్నపిల్లల టీచర్స్ కొంచెం పిల్లల్ని కూర్చోపెట్టండి ముందు. చిన్నపిల్లలు కూడా ఒక చిన్న పాట, చిట్టి చేతులతో చప్పట్లు కొట్టచ్చు అనే పాట ఉంది, వారు ఒకటి చేసిన తర్వాత. చిన్నపిల్లలందరూ కొంచెం ముందుకెళ్ళి అట్లా కూర్చోండి. ఇంటర్మీడియట్ గర్ల్స్, సీనియర్ గర్ల్స్ ఒక చిన్న పాట యాక్షన్ చేస్తారు.
యేసయ్య శిష్యులు అందరూ ఇటువైపు వచ్చి నిలబడండి. మీరు పట్టుకొని నిలబడండి, ఇటువైపు రండి. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. నీవే నా విభుడవు, లోకాన ఘనుడవు. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. నీవే నా విభుడవు, లోకాన ఘనుడవు. నీవే 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 నీవే. రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. సరిరారు మరి నీకెవ్వరు లేరు, సరికోరు మరి ఇంకెవ్వరు. రారు సరిరారు మరి నీకెవ్వరు లేరు, సరికోరు మరి ఇంకెవ్వరు. సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి. నీవే నీవే నీవే. రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. అని అనువాడవు, ఉన్న తానున్న ఏకైక రాజు. ఉన్న నేనున్న అని అనువాడవు, ఉన్న తానున్న ఏకైక రాజు. అగ్ని జ్వాలల వంటి కన్నులున్నవాడా, మహా తేజస్సుతో ప్రకాశించువాడా. నీవే నీవే నీవే. రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు.
థ్యాంక్ యూ సీనియర్ గర్ల్స్. నాన్న మీరందరూ అటువైపు కూర్చోండి, అందరూ కూర్చోండి. ఇంకొక చిన్న స్కిట్ 2 లేదా 3 నిమిషాల్లో ఈ స్కిట్ అయిపోతుంది. దయచేసి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని ఆశపడుతున్నాం. యేసు ప్రభువారు యెరూషలేములోకి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడున్న జనాలు యేసయ్యకు స్తోత్రము, దావీదు కుమారుడా జయము, హోసన్న పేరట వచ్చువాడు జయము జయము అని చెప్పి స్తుతింపబడునుగాక అని చెప్పేసి అక్కడున్న ప్రజలు అరుస్తూ ఉంటే అక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఊరకుండుడి అని చెప్తారు. ఆ మాట చెప్పొద్దు. ఒకవేళ ఇక్కడున్న వాళ్ళు కామ్గా అయిపోతే రాళ్ళు ఆయన్ని స్తుతిస్తాయి అని చెప్పేసి దేవుడు ఒక మాట అంటారు. ఇప్పుడు ఆ అంశం మీద పిల్లలు ఒక చిన్న స్కిట్ చేయబోతున్నారు. దయచేసి వీక్షించగలరని మనవి. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. హాయ్ బ్లెస్సీ. హాయ్ విశిష్ట. ఏమైంది ఈరోజు డల్లుగా ఉన్నావు? మా ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేవు విశిష్ట. అవునా, ఈరోజు మటరాదివారం నీకు తెలుసా? తెలుసు విశిష్ట. అయితే ఈరోజు మటరాదివారం కాబట్టి మేము ర్యాలీ చేసి దేవుని ఎంతో గణపరిచినాం. నువ్వు దేవుని స్తుతించలేవు కాబట్టి నేను ఈ రాళ్ళతో ఒక స్టోరీ చెప్తాను, విను. చెప్పు విశిష్ట. ఈ రాళ్ళతో మనము ఎన్నో నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ రాళ్ళకి ఏమైనా నోరు ఉందా? లేదు. జీవం ఉందా? లేదు. ప్రాణం ఉందా? లేదు. చెవులున్నాయా? లేదు. వీటికి ఏమైనా కష్టం, నష్టం, దుఃఖం, సంతోషాలు ఏవైనా ఉన్నాయా? లేవు. కానీ ఇవి ఏమీ లేని వీటికే దేవుడు దేవునికి మహిపరుస్తాయి అంటే తెలుసా? అయ్యో అదెలా? సజీవులుగా ఉన్న మనము దేవుని రూపం కలిగిన మనము దేవుని స్తుతించలేకపోతే ఈ రాళ్ళు దేవుని స్తుతిస్తాయంట. నిజమే కదా. మనం ఎన్నో మాటలు మాట్లాడుతూ సమయాన్ని గడుపుతాం. అదే దేవుణ్ణి స్తుతిస్తే మన ఇంట్లో ఉన్న సమస్యలు తీరుతాయి కదా. అంతేకాదు దేవుడు ఇలా సెలవిచ్చాడు, నీ నోరు బాగో తెరువుము, దానిని నేను నింపేదాను అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు కదా. అలాగే నీకున్న బాధలు, పరిస్థితులు ఏవైనా ఉంటే నువ్వు దేవుని స్తుతించు. నువ్వు దేవుని స్తుతిస్తే దేవుడు నీకు ఏమైనా బాధాకరమైన ఉంటే దేవుడు నీలో నుంచి తొలగిసి నేను మార్చివేస్తాడు. నిజమే కదా. మనం దేవుణ్ణి మనం చేయవలసిన పని మనం చేయకపోతే దేవుడు స్తుతి ఎలా నందుతాడు? అవును. అంతేకాదు నన్ను దేవుడు తన మహిమతో నింపి ఈ లోకంలో ఒక ఉన్నత స్థాయిలో మనల్ని ఉంచాలని అనుకుంటున్నాడు. కానీ మనము దేవుని ఆరాధించక, స్తుతించక ఇలానే జీవిస్తూ ఇలానే ఉండిపోతున్నాం. కానీ మనము ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తూ, స్తుతిస్తూ దేవుని గణపరుస్తామో దేవుడు మనల్ని మన జీవితంలో ఉన్న బాధలను, కష్టాలను మార్చివేస్తాడు. కానీ ఈరోజు నుంచి మనము దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ, ఆరాధిస్తూ దేవుని మహిమకరంగా మనం జీవించాలని కోరుకుంటున్నాం. నిజమే విశిష్ట. మనం ప్రార్థన చేసుకుందాం కదా. నిజమే ప్రభా, మేము ఇప్పటిదాకా మేము వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ సమయాన్ని గడిపాం. మరి ఇప్పటి నుండి నిన్ను స్తుతిస్తే మా స్థితి మారుతుందని మేము నేర్చుకున్నాం. నిన్ను స్తుతించేలాగా నన్ను మార్చుకోమని యేసయ్య నామంలో అడుగుతూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరు లేచి నిల్చోండి అన్న. పిల్లలందరూ ఒకసారి లేచి నిల్చోండి. టీచర్స్ కూడా. ఈ అవకాశం ఇచ్చిన సంఘ పాస్టర్ గారికి, సంఘ కమిటీ వారికి, స్త్రీల సమాజం, యూత్ సమాజం వారికి, ప్రతి సంఘ సభ్యులందరికీ పేరు పేరు వరుసన వందనాలు తెలియజేస్తూ ఒక మాట ఈరోజు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచి మనము మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, పరిశుద్ధ వారంలోకి అడుగు పెడుతున్నాము. ఈ రోజు నుంచి ఈ వారం రోజులు ఒక్కొక్క దినానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కనుక మనమందరము పరిశుద్ధంగా ఈ వారాన్ని ఆచరించి దేవుని మహిమపరిచి మన జీవితాల్లో ఉండే ప్రతి విధమైన బలహీనతల్ని
అనారోగ్యాల్ని, ఏవైతే స్థితిగతులు మన జీవితాల్లో మారలేకపోతున్నాయో అవన్నీ మార్చినట్లు ఈ వారం మనం పరిశుద్ధంగా ఆచరించి దేవుని మహిమపరచుదాం. ఆయన శిల్వ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతూ వన్స్ అగైన్ హ్యాపీ పామ్ సండే టు ఆల్. మా పిల్లలందరూ కలిసి ఒకసారి సంఘం అంతటికి చెప్పాలని కోరుతున్నాం. హ్యాపీ పామ్ సండే టు ఆల్. థ్యాంక్ యూ. జై బోలో యీశు మసీకి, జై బోలో యీశు మసీకి, జై బోలో యీశు మసీకి. థ్యాంక్ యూ సార్.